Hi to all, this is Akshita. I am teaching class 7 science, chapter 4 motion and time. Units of time. Depending on the context, we express time in seconds or minutes or hours to specify the occurrence of an event. ఒక సంఘటనని బేస్ చేసుకొని మనం టైంని ఎందులో చెప్పుకుంటాం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే సెకండ్స్లో కానీ మినిట్స్లో కానీ లేదా అవర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట, డిపెండింగ్ ఆన్ ద అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఎ సెకండ్. లార్జర్ యూనిట్స్ ఆఫ్ టైమ్ ఆర్ మినిట్స్ అండ్ అవర్స్. సరే, టైంకు బేసిక్ యూనిట్ వచ్చేసి సెకండ్ అనమాట. లార్జర్ యూనిట్స్ అయితే టైంకు లార్జర్ యూనిట్స్ అయినట్టయితే మినిట్స్, అవర్స్. ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చారు, యూనిట్స్ ఆఫ్ టైం. ఇక్కడ టైం యొక్క యూనిట్స్ 60 సెకండ్స్ అయితే 1 మినిట్ అని, 60 మినిట్స్ అయితే 1 అవర్ అని, 24 అవర్స్ అయితే 1 డే, 365 డేస్ ఈక్వల్స్ టు 1 ఇయర్, 10 ఇయర్స్ ఈక్వల్స్ టు 1 డికేడ్. 10 డికేడ్స్ అంటే 1 డికేడ్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్. 10 డికేడ్స్ మీన్స్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ అంటే 1 సెంచురీ. 10 సెంచురీస్ అంటే 1 మిలేనియం. అంటే 1 సెంచురీ అంటే ఎంత? 100 ఇయర్స్. 10 సెంచురీస్ అంటే 100 ఇంటూ 100. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. 100 ఇంటూ 10, 1000 ఇయర్స్. 1000 ఇయర్స్ ఈక్వల్స్ టు 1 మిలేనియం. ఆన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్పీడ్. వేగం గురించి తెలుసుకుందాం. మెనీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ హర్స్ ఆర్ మూవింగ్. టు కంపేర్ హౌ ఫాస్ట్ దే ఆర్ మూవింగ్, వీ నీడ్ టు నో దే స్పీడ్. ఈ ప్రపంచంలో చాలా వరకు అన్ని ఆబ్జెక్ట్స్ మూవింగ్లోనే ఉంటాయి. అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికే మనకు స్పీడ్ కావాలన్నమాట. అంటే మూవింగ్ ఎంత ఫాస్ట్లో జరుగుతుందనడానికి మనం స్పీడ్ని యూజ్ చేస్తున్నాం. యూ మే హ్యావ్ అబ్జర్వ్ ద స్పీడోమీటర్ ఇన్ మోటార్ కార్స్ విచ్ టెల్స్ హర్స్ హౌ ఫాస్ట్ ద కార్ ఈజ్ ట్రావెలింగ్. మనం మోటార్ కార్స్లో చూస్తూ ఉంటాం, స్పీడోమీటర్ ఉంటుంది. అంటే ఆ స్పీడోమీటర్ మనకి ఏం చెప్తుందంటే మన కార్ ఎంత ఫాస్ట్లో ట్రావెల్ అవుతుందో అది మనకు చెప్తుందన్నమాట. యూజువలీ ద స్పీడోమీటర్ ఇన్ ఏ వెహికల్ షోస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్స్ అండ్ ద నీడిల్ షోస్ ద స్పీడ్ ఆఫ్ ద జర్నీ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. మామూలుగా వెహికల్స్లో స్పీడోమీటర్ ఏం చూపిస్తుందంటే మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తామో అది కిలోమీటర్స్ రూపంలో. అలాగే ఒక నీడిల్ ఉంటుంది, అందులో ఆ నీడిల్ ఏం చూపిస్తుందంటే, ఏం డిస్ప్లే చేస్తుందంటే మనం ఎంత స్పీడ్లో 1 అవర్కు ఎంత స్పీడ్లో కిలోమీటర్స్కు వెళ్తున్నాం, అంటే కిలోమీటర్స్ పర్ అవర్ ఎంత స్పీడ్లో వెళ్తున్నామో చూపిస్తుంది అన్నమాట. Look at the speedometers of 2 vehicles shown here. Decide which vehicle is slower. ఇక్కడ మనకు స్పీడోమీటర్స్ ఇచ్చారు 2 వెహికల్స్వి. ఇక్కడ ఆ స్పీడోమీటర్ని బేస్ చేసుకొని ఏ వెహికల్ చాలా స్లోగా వెళ్తుందో మనం చెప్పాలన్నమాట. కార్ 1 వచ్చేసి నియర్లీ 60కు 90కు మధ్యలో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కార్ 2 ఏమో నియర్లీ 180కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏ కార్ వేగంగా వెళ్తుందంటే కార్ 2 పోతుంది, కానీ చాలా స్లో ఉండేది ఏంటి? కార్ 1. హ్యావ్ యూ సీన్ ఎనీ అదర్ వెహికల్స్ హ్యావింగ్ స్పీడోమీటర్స్? రైట్ దేర్ నేమ్స్. ఇలాంటి స్పీడోమీటర్స్ ఇంకా ఎలాంటి వెహికల్స్లో చూశారు, వాటి యొక్క నేమ్స్ రాయమంటున్నారు. ఏ నేమ్స్? వెహికల్స్ నేమ్స్ రాయమంటున్నారు. బైక్లో చూస్తూ ఉంటాం, కార్స్, లారీస్, అలాగే బస్సెస్, వీటిలో అన్నిటిలో మనకు చూపిస్తూ ఉంటుంది. హ్యావ్ యూ సీన్ ఏ బైసికల్ విత్ ఏ స్పీడోమీటర్? మీరు సైకిల్కు ఎప్పుడైనా స్పీడోమీటర్ని చూసారా అంటే ఖచ్చితంగా చూసి ఉండరు. మోస్ట్లీ మన ఇండియాలో అయితే చాలా వరకు చూసిండరు ఎవరు, విలేజెస్. సిటీస్లో ఉన్నటువంటి టౌన్ పిల్లలు అయితే చూసిండొచ్చు, అది కూడా ఫారినర్స్లో. డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. ఇక్కడ మనకు యాక్టివిటీ ఇచ్చారు, చేద్దాం. ట్రావెల్ ఆన్ ఏ మోటార్ వెహికల్ విత్ యువర్ ఫాదర్ టు మార్కెట్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ స్పీడోమీటర్ రీడింగ్. సరే, ఇప్పుడు ఒక మోటార్ వెహికల్లో మీ నాన్నతో కలిసి మార్కెట్కో లేదా వేరే ప్లేస్కు ట్రావెల్ చేయమంటున్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ వెహికల్లో ఖచ్చితంగా స్పీడోమీటర్ ఉంటుంది కదా, దాని యొక్క రీడింగ్ని ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయమంటున్నారు. అంటే మనం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు దాని యొక్క రీడింగ్స్ ఎలా ఉంటాయి, స్లోగా వెళ్ళినప్పుడు దాని యొక్క రీడింగ్స్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయమంటున్నారు. నోట్ ద ఎగ్జాక్ట్ టైమ్ వెన్ యూ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్
and observe speedometer reading carefully and note it and the corresponding టైం ఇన్ ద టేబుల్. సరే, మీరు స్టార్ట్ అవుతుంటారు కదా ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, కరెక్ట్ టైంని నోట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ టైంని నోట్ చేసుకొని, అలాగే మీరు స్పీడోమీటర్ రీడింగ్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి దాన్ని ఒక టేబుల్ రూపంలో కరెస్పాండింగ్ టైం కూడా మెన్షన్ చేసుకోవాలి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. ఇక్కడ మనకు టేబుల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. స్పీడోమీటర్ రీడింగ్ కరెస్పాండింగ్ టైం, స్పీడోమీటర్ రీడింగ్ కరెస్పాండింగ్ టైం. స్టార్టింగ్లో స్పీడోమీటర్ రీడింగ్ 0ని చూపిస్తోంది. ఎప్పుడు మనం స్టార్ట్ అయింది? 9:10కు స్టార్ట్ అయ్యాం. అండ్ నెక్స్ట్ 9:15కేమో 20 చూపిస్తోంది, 9:20కేమో ఎంత చూపిస్తోంది? 30 చూపిస్తోంది. సో దిస్ ఈజ్ ద రీడింగ్స్ ఆఫ్ స్పీడోమీటర్ అండ్ కరెస్పాండింగ్ టైం. డస్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ రిమైన్ ద సేమ్ త్రూ అవుట్ ద జర్నీ? అంటే వెహికల్ యొక్క స్పీడ్ వచ్చేసి కాన్స్టాంట్గా ఉంటుందా? మనం ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు, లేదా జర్నీ చేస్తుంటాం కదా, ఆ టోటల్ జర్నీలో ఈ వెహికల్ యొక్క స్పీడ్ కాన్స్టాంట్గా ఉంటుందంటే నో, ఇట్స్ డిపెండ్ ఆన్ హర్స్. ఇఫ్ నాట్, వాట్ కెన్ యూ సే అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ డ్యూరింగ్ ద జర్నీ? ఒకవేళ కాదు అనుకోండి, మీ ఆన్సర్ కాదు అన్నట్టయితే, వెహికల్ యొక్క స్పీడు జర్నీ చేస్తున్నప్పుడు ఎందుకు చేంజ్ అవుతుంది, రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు, తెలుసుకుందాం. We experience in our everyday life that most of the objects in motion do not have the same speed throughout the journey. To express the speed of the object, we consider its average speed. మన రోజువారీ జీవితంలో మనం చూస్తూనే ఉంటాం, ఏవైనా కానీ ఆబ్జెక్ట్స్, అవి మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు, వాటి యొక్క స్పీడ్ మాత్రం కాన్స్టాంట్గా ఉండదన్నమాట. సరే, ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ముందు దాని యొక్క యావరేజ్ స్పీడ్ని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్ తీసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, 60 kmph అని చెప్పుకుంటా, అంటే 60 km/h వెళ్తుందన్నమాట ఒక బైక్. అంటే దాని యొక్క యావరేజ్ స్పీడ్ వాళ్ళు ముందుగానే మనకు ఏం చేస్తున్నారు, డిస్ప్లే చేస్తున్నారు, ముందుగానే మనకు చెప్తున్నారనమాట. సరే, దీని గురించి చూద్దాం. ఇంకా హౌ టు క్యాల్కులేట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఇప్పుడు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్ టు ట్రావెల్ ద డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ని ఎలా తెలుసుకోవాలంటే, మనం ఎంత డిస్టెన్స్ అయితే, టోటల్ ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేసాం బై టోటల్ టైం టు ట్రావెల్ ద డిస్టెన్స్. సపోజ్ మనం 60 కిలోమీటర్స్ని ట్రావెల్ చేసామనుకోండి, అది టోటల్ డిస్టెన్స్. దాని నుంచి మనకు టైం ఎంత పట్టింది, ఈ 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి టైం ఎంత పట్టిందో దాన్ని క్యాల్కులేట్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ అయితే టైమ్ 60 minutes అనుకోండి. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత? 1 minute. Thus, we can define speed of an object as the distance travelled by it in a unit of time. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మనం తెలుసుకోవాలంటే ముందు ఒక యూనిట్ ఆఫ్ టైంలో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో తెలుసుకుంటే మనకు దాని యొక్క యావరేజ్ స్పీడ్ కూడా తెలిసిపోతుంది. యూనిట్స్ ఆఫ్ స్పీడ్. ఇప్పుడు మనం టైంకు యూనిట్స్ చెప్పుకున్నాం. 60 seconds ఈక్వల్స్ టు 1 minute అని, 60 minutes ఈక్వల్స్ టు 1 hour అని ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు స్పీడ్కు మనం యూనిట్స్ తెలుసుకుందాం. డిపెండింగ్ ఆన్ ద నీడ్ అండ్ కాంటెక్స్ట్, స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్. అంటే స్పీడ్ని డిఫరెంట్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, మన యొక్క అవసరం మీద కానీ లేదా వేరే డిపెండెంట్ కాంటెక్స్ట్ మీద కానీ డిపెండ్ అయ్యి ఈ స్పీడ్ని డిఫరెంట్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. యూనిట్ ఆఫ్ స్పీడ్ ఇన్ SI సిస్టమ్ ఈజ్ మీటర్ పర్ సెకండ్. SI సిస్టంలో స్పీడ్ యొక్క యూనిట్ ఎంత? మీటర్ పర్ సెకండ్. అనదర్ యూనిట్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్పీడ్ ఈజ్ కిలోమీటర్ పర్ అవర్. ఇంకోటి మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. మనం రోజు దీన్నే యూజ్ చేసేది, ఎందుకంటే ద వే ఆఫ్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పుకుంటాం. మీటర్స్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్ అని చెప్పుకోము, కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పుకుంటాం. సరే, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. 1 kilometer per hour ఈక్వల్స్ టు 5/18 meters per second.
ఇక్కడ 5/18 మీటర్స్ అన్నారు. 5/18 మీటర్స్ పర్ సెకండ్ అంటే ముందు మనకు 1 కిలోమీటర్ అంటే ఏమని తెలుసుకోవాలి, 1 కిలోమీటర్ అంటే మనకు 1000 మీటర్స్ అని తెలుసుకోవాలి. అలాగే 1 అవర్ ఈక్వల్స్ టు మనకు 60 మినిట్స్ అని తెలుసు. కానీ 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్ కదా, అంటే 60 × 60 ఎంత అవుతుంది అప్పుడు 3600. 3600 అనకూడదు, 3600 సెకండ్స్ వస్తుంది. 1 అవర్ ఈక్వల్స్ టు ఎంత 3600 సెకండ్స్. సో 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్స్ టు మనం ఎంత చెప్పుకోవచ్చు, 1000 మీటర్ పర్ 3600 సెకండ్స్ అని చెప్పుకోవచ్చా. దెన్ 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్ అంటే మనం ఎంత చెప్పుకోవచ్చు. సరే, దీనికి మనం ఇంకోలా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సరే, ఇప్పుడు 1000 మీటర్స్ పర్ 3600 సెకండ్స్. దెన్ సరే, మనం దీన్ని దేంతో క్యాలిక్యులేట్ చేస్తే వెళ్తుంది, వీ హ్యావ్ టు నో అబౌట్ దట్. 0 0 గెట్ క్యాన్సల్, 2 5s 2 1s 2 8s, విచ్ మీన్స్ 5/18 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ అర్థమైందా ఇప్పుడు మీకు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. అంటే 1000 మీటర్ పర్ 3600 సెకండ్స్ అంటే 5/18 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది కదా మీకు ఇప్పుడు. కన్సిడర్ ఏ కార్ డ్రైవెన్ ఆన్ ఏ రోడ్. A person seated beside the driver recorded the distance traveled after every 10 minutes by noting the distance reading in the speedometer. The distance traveled by the car at different instances of time is as follow. సరే, ఇక్కడ మనం ఫస్ట్ ఒక రోడ్ మీద ఒక కార్ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎవరి పక్కన కూర్చోవాలి, డ్రైవర్ పక్కన కూర్చొని ప్రతి 10 మినిట్స్కు డిస్టెన్స్ చేస్తున్నటువంటి ట్రావెల్ చేస్తున్నాం కదా, ఆ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత ఉందో ప్రతి 10 మినిట్స్కు రాసుకోవాలి. అలాగే స్పీడోమీటర్లో మనకు డిస్టెన్స్ కూడా చూపిస్తూ ఉంటుంది, దాని యొక్క రీడింగ్ని కూడా రాసుకోవాలన్నమాట. రాసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం, కార్తో మనం ట్రావెల్ అవుతున్నాం అంటే ట్రావెల్ అయిన డిస్టెన్స్ మనం చూస్తున్నటువంటి టైం యొక్క డిఫరెన్స్ని చూసుకోవాలి. సరే, ఇక్కడ ఇచ్చారు, మనం క్వశ్చన్స్ ఇచ్చారు చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ కార్, అదొక క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ టేకన్ టు ట్రావెల్ ద డిస్టెన్స్. ఫస్ట్ మనం ఈ కార్తో పాటు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి తీసుకున్నటువంటి టైం ఎంత దాన్ని చూసుకోవాలి. సరే, ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చారు, ఈ టేబుల్లో ఏమున్నాయి, రీడింగ్స్ ఉన్నాయి. టైం, రీడింగ్ ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్. 0 మినిట్స్లో మనం ఎక్కడికి పోలేం కాబట్టి 0 కిలోమీటర్స్ మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ 10 మినిట్స్లో 15 కిలోమీటర్స్ వెళ్ళారు, 20 మినిట్స్లో 25 కిలోమీటర్స్, అండ్ 30 మినిట్స్లో 38 కిలోమీటర్స్, అండ్ 40 మినిట్స్లో 60 కిలోమీటర్స్. ఫస్ట్ ఇక్కడేమో 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చింది, కానీ నెక్స్ట్కి వచ్చేసరికి ఏమొచ్చింది, 10 కాదు ఇక్కడ 13, నియర్లీ 13 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఎంత వచ్చింది, 22 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ టైం చూస్తున్నటువంటి 10 10 10 సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం సేమ్ ఉన్నాయి, కానీ కిలోమీటర్స్లో మాత్రం చేంజ్ ఉంది, అంటే డిస్టెన్స్లో చేంజ్ ఉందన్నమాట. హౌ డు యూ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. కార్ యొక్క స్పీడ్ని మనం ఎలా తెలుసుకోగలం. కార్ యొక్క స్పీడ్ని తెలుసుకోవాలంటే ముందు మనకు యావరేజ్ స్పీడ్ తెలుసుకోవాలి. యావరేజ్ స్పీడ్ అంటే ఇందాకే తెలుసుకున్నాం, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఆర్ వెహికల్ బై టైమ్ టేకన్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా వీ నో. ఓకే, దెన్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ యూనిఫామ్ త్రూ అవుట్ ద జర్నీ. అంటే ఇక్కడ జర్నీ చేసింది కదా ఈ కారు, యూనిఫామ్గా ఉందా, కార్ యొక్క స్పీడ్ యూనిఫామ్గా ఉందా అంటే కార్ యొక్క స్పీడ్ యూనిఫామ్గా లేదు. బికాజ్ ఇక్కడ 10 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చింది, ఇక్కడేమో 13, ఇక్కడికి వచ్చేలోపు ఏమైపోయింది, నియర్లీ 22. ఇక్కడ డిస్టెన్స్లో డిఫరెన్స్ ఉంది, యూనిఫామ్ అయితే ఉండదు, లేదు.
From the table, we notice that the car has covered unequal distances in equal intervals of time. అంటే మనకు టేబుల్ బట్టి ఏం తెలుస్తుంది, అన్ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కారు. ఈక్వల్ ఇంటర్వెల్స్ టైం ఉన్నప్పటికి కూడా 10 minutes ఉన్నప్పటికి కూడా డిస్టెన్స్లో ఎలా ఉంది, డిఫరెన్స్ ఉందన్నమాట. యూనిఫామ్ డిస్టెన్స్ లేదు అక్కడ. విచ్ షోస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ నాట్ యూనిఫామ్. అంటే దీన్ని బట్టి ఈ టేబుల్ బట్టి మనకేం తెలుస్తుంది, కార్ యొక్క స్పీడ్ ఎలా ఉంది, యూనిఫామ్గా లేదు. టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఇన్ ద జర్నీ వీ షుడ్ క్యాల్కులేట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ అండ్ ద టోటల్ టైమ్ టేకన్ టు కవర్ ద డిస్టెన్స్. సరే, కార్ యొక్క స్పీడ్ తెలుసుకోవాలంటే మనకేం కావాలి, ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, అలాగే ఆ టోటల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఈక్వల్స్ టు 60 kilometers. అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, కారు 60 kilometers ట్రావెల్ చేసింది. టైం ఎంత తీసుకునింది, 40 minutes తీసుకునింది. ద డిస్టెన్స్ మస్ట్ బి ఐదర్ ఇన్ మీటర్స్ ఆర్ కిలోమీటర్స్ అండ్ టైమ్ ఇన్ సెకండ్స్ ఆర్ అవర్స్. డిస్టెన్స్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా మీటర్స్లో అన్నా లేదా కిలోమీటర్స్లో అయినా ఉండాలి. టైం కూడా ఎలా ఉండాలి, సెకండ్స్లో అన్నా అవర్స్లో అయినా ఉండాలి. వి ఎక్స్ప్రెస్ ద స్పీడ్ ఐదర్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్. మనం స్పీడ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మీటర్ పర్ సెకండ్లో అన్నా లేదా కిలోమీటర్ పర్ అవర్లో అయినా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈజ్ 60 kilometers అండ్ టైమ్ ఈజ్ 40 minutes. కానీ ఈ ఎగ్జాంపుల్లో మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 60 kilometersలో ఇచ్చారు. కానీ టైము సెకండ్స్లో ఎన్నేవాళ్ళు లేదా అవర్స్లో ఎన్నేవాలి. కానీ ఇక్కడ ఎంత టైం పట్టింది, 40 minutes పట్టింది అనమాట. సరే, 1 hour ఈక్వల్స్ టు 60 minutes అని మనకు తెలుసు. దెన్ 40 minutes ఈక్వల్స్ టు 40/60 వేసుకోవచ్చా. అంటే 140 minutes by 60 minutes అంటే ఎందుకు అనుకున్నాం, 1 hourకు 60 minutes కాబట్టి 40/60 వేస్తే మనకి ఎంత వస్తుంది, 2/3, విచ్ మీన్స్ 2/3 hours తీసుకునింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, టైము 2/3 hours తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకన్. మనకు తెలుసు ఫార్ములా, స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో అలాగే ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో మనకు ఫార్ములా తెలుసు. దెన్ 60 kilometers by 2/3 hours. ఇక్కడ స్పీడ్ తెలుసుకుంటున్నాం మనం. స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, 60 kilometers. టైం టేకన్ ఎంత, 2/3 hours. సరే, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ రివర్స్లోకి వెళ్తే మనకు 60 × 3/2 kilometers per hour వస్తుంది. దెన్ వీ గెట్ 2 1 2 3 దెన్ 3 3 9, వీ గెట్ 90 kilometers per hour. సో ఆర్ యూ క్లియర్ నౌ? 2 1 2 3 దెన్ 3 × 30 90 kilometers per hour. Are you clear now? Thus, the car traveled with an average speed of 90 kilometers per hour. ఇప్పుడు మనకు కారు ఎంత ట్రావెల్ చేసింది అంటే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఏంటో తెలిసింది. ఎంత, అవర్కు 90 kilometers ట్రావెల్ చేసింది అనమాట. సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, దాన్ని చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 72 kilometers per hour. బస్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు, 72 kilometers per hour ఇచ్చారు. Whereas the speed of a car is 12.5 meters per second. Which vehicle moves faster? ఇక్కడ బస్ ఏమో ఎంత స్పీడ్లో వెళ్తుంది, 72 kilometers per hour. అంటే అవర్కు 72 kilometers పోతుంది. అలాగే ఒక కార్ కూడా వెళ్తుంది. ఆ కార్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 12.5 meters per second. ఇక్కడ సెకండ్కు 12.5 మీటర్స్లో వెళ్తుంది, కానీ ఇక్కడ 1 hourకు 72 kilometers పోతుంది. అంటే ఏ వెహికల్ ఫాస్ట్గా పోతుందో ముందు మనం తెలుసుకుందామా. టు కంపేర్ 2 speeds, దే మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సేమ్ యూనిట్స్. సరే, ఇప్పుడు బస్ ఏమో kilometers per hourలో ఇచ్చినారు యూనిట్స్, కానీ కార్ యొక్క స్పీడ్ ఏమో
12.5 అంటే మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు. ముందు మనం వాటిని రెండు ఈక్వల్ యూనిట్స్గా రాసుకోవాలంటే సేమ్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఒకటి మీటర్ పర్ సెకండ్గా అయినా చెప్పుకోవాలి, లేదా కిలోమీటర్ పర్ అవర్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి. సరే, దాన్ని చూద్దాం ఇప్పుడు మనం. అబౌవ్ ఎగ్జాంపుల్లో మనకి ఏమి ఇచ్చారు? స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అండ్ స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. టు కంపేర్ దీస్ స్పీడ్స్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బీ కన్వర్టెడ్ టు అదర్. ఇప్పుడు మనం స్పీడ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దానికి కన్వర్ట్ చేసుకోవాలి. 1 మీటర్ పర్ సెకండ్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా కిలోమీటర్ పర్ అవర్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి. మనకు తెలుసు స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఎంత? 72 కిలోమీటర్స్ పర్ అవర్ అని మనకు తెలుసు. స్పీడ్ ఆఫ్ కార్ ఎంత ఇచ్చారు? 12.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. అండ్ వి నో ఆల్రెడీ ముందుగానే మనకు తెలిసింది 1 కిలోమీటర్ పర్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది ఎలా వచ్చిందంటే 1000 మీటర్స్ పర్ 3600 సెకండ్స్ వేసుకుంటే మనకి ఇది వచ్చింది. సో బోత్ ఆర్ గెట్ క్యాన్సల్. 2 5 2 1 2 18 సో 5/18 మీటర్ పర్ సెకండ్ ఇది మనకు తెలుసు. అలాగే 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది వైస్ వర్సా అనమాట, అంతే. సో thus the speed of a car is 12.5 into 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. యాక్చువల్లీ ఇక్కడ అవర్ రాసుకోవాలి మనం, వాళ్ళు మిస్టేక్ ఇచ్చారు. ఇట్ ఈస్ అవర్, సెకండ్ కాదు. సో 12.5 into 18/5 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్స్ టు we get what? 45 కిలోమీటర్ పర్ అవర్. హెన్స్ ద బస్ మూవ్స్ ఫాస్టర్ దాన్ ద కార్. అంటే దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కార్ కన్నా బస్ చాలా వేగంగా మూవ్ అవుతోంది. This is the end of this lesson.